నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాదాపుగా 100 రోజులు కంప్లీట్ చేసుకుని పాలనాపరమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తూ ఉంది. సో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఎలక్షన్ కోడ్ రావడం, సో ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఆగడం జరిగింది. సో ఎట్టిగా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ తన విధి విధానాలను చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో ఇప్పుడు జరగబోయే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అన్నిట్లలో కూడా ఈసారి కాంగ్రెస్ దాదాపుగా 10 నుంచి 12 స్థానాల వరకు కైవసం చేసుకుంటామని చెప్తా ఉంది. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అలాగే సీనియర్ నాయకురాలు అయినటువంటి కల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో బాగా ఇతర పార్టీల నుంచి చేరికలు ఎక్కువయ్యాయి. సో మరి చేర్చుకోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అనేక రకాలైనటువంటి అంశాల మీద ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే, కంగ్రాచులేషన్. నమస్తే తమ్ముడు. కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే అంటే ఈ పదవిలో మీరు కొంచెం ఎందుకు అసంతృప్తిగా ఉన్నారని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ కల్వ సుజాత గారికి తగినటువంటి పదవి కాదు ఇది, ఆ పోస్ట్ కాదనేది చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఒక మహిళగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చారు. ఎన్నో మీటింగ్లలో ప్రతిపక్షాలని, ఇది అధికార పక్షాన్ని కూడా, అప్పుడున్నటువంటి అధికార పక్షాన్ని కూడా ముప్పేట దాడి చేసి వాళ్ళని ఒక శివంగిలాగా వాళ్ళ మీద పడి వాళ్ళకి ఎదురు దాడి చేసే కార్యక్రమాలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన దాంట్లో మీ వంతు కూడా భాగం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. సో మీకు సరైన సముచిత స్థానం వచ్చిందని మీరు అనుకోవట్లేదని మాకు తెలిసింది. బాధ అయితే ఉంటుంది కదా, టికెట్ కూడా కోల్పోయాము, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాం. ఏదేమైనా నేను ముందు కూడా చెప్పిన, ఏమి ఇవ్వకున్నా కార్యకర్తలకు ఒకసారి ఒకటి కోల్పోయిన తర్వాత ఆ స్థానం దక్కకపోతే ఆ లెవెల్లో ఏదైనా వస్తుంది అనుకుంటాము. కానీ ఏది ఇవ్వకపోయినా కార్యకర్తగా అయినా పనిచేస్తాను, కానీ పార్టీ లైన్ దాటను అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నాను. మరి నాయకులకి ఏమి ఇవ్వాలనిపించిందో, ఎందుకు ఇవ్వాలనిపించిందో తెలియదు నాకు. కానీ అంటే నేను అప్పుడు చెప్పిన మాటనే ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను అందరి లీడర్ని, ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం అయ్యే లీడర్ని కాదు. అఫ్కోర్స్ ఆర్యవైశ్యుల కోసం, ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం నిరంతర పోరాటం చేసిన 35 ఏళ్ల నుంచి ఆర్యవైశ్యులకు సేవ చేస్తున్నా. నాకు ఇదే చైర్మన్ పదవి అని అంటే నేను కమ్యూనిటీకి మొత్తం నేను ఆర్యవైశ్యులకి అయ్యి ఉండొచ్చు. అన్అఫీషియల్గా నేను ఎప్పుడో ఇంటర్నేషనల్ ఆర్యవైశ్యాస్కే చేసిన దాన్ని 35 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను. ఇప్పుడు అఫీషియల్గా సేవ చేస్తానేమో కానీ ముందు నుంచి మా ఆర్గనైజేషన్లో నేను సేవ చేశాను. కానీ ఒక చోట నన్ను పరిమితం చెయ్యొద్దు అనేది నా బాధ. ఇది కార్పొరేషన్ ఏమి చిన్నదేం కాదు, కార్పొరేషన్ ఏమి తక్కువైన స్థాయి కాదు. కానీ నేను అందరి మనిషిలాగా ఉండాలనుకున్నా, ఒక వర్గానికి పరిమితం కావద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అన్ని రకాల సమస్యల మీద కొట్లాడినా, పార్టీ విధానాల మీద కొట్లాడినా, అధికార పార్టీ మీద ఫైట్ చేసిన. సో ఒక కులం కోసం కొట్లాడలేదు కదా నేను. అందుకనే ఒక కులం కోసం కాదు, నాది ప్రజల కులం అనేది చూపించాలి అనేది నా ఉద్దేశం ఉండే. రాజకీయ నాయకురాల్లాగా ఎవరైనా అదే కోరుకుంటారు. ఒక వర్గంకు ఒక చిన్న మ్యాచ్ బాక్స్లో బందీ అయిపోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు కదా. సో ఆ బాధనే తప్పించి ఏది ఇచ్చినా కూడా, అఫ్కోర్స్ ఇది మొదటి మెట్టు అనుకుందాం. కార్పొరేషన్ చిరకాల ఆకాంక్ష, వైశ్యులు అందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 27 లక్షలు 30 లక్షల మంది వైశ్యులు ఆనందంగా ఉన్నారు. సరే, కొంత ఒకటి కావాలంటే కుछ पाने के लिए कुछ खोलेना అంటారు కదా. వైశ్యులందరూ ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటి ఆర్యవైశ్య కార్పొరేషన్ మహిళ, అది చరిత్రలో మిగిలిపోతుంది. అఫ్కోర్స్ ఆ పెద్ద పదవి రాలేదనుకున్నా కూడా చరిత్రలో మిగిలిపోయాను అనే ఒక తృప్తి కూడా ఉంటుంది కదా. అందరూ వాసవి మాత అంటే అమ్మవారు, మహిళ. నువ్వు కూడా ఒక మహిళగా ఈరోజు నీకు ఇచ్చారు కాబట్టి నువ్వైతే న్యాయం చేయగలుగుతావు అని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చారేమో. ఎన్నో ఏళ్ళ పోరాటం మీ ఆర్యవైశ్యులది కాబట్టి అందుకే నీకు ఇచ్చి ఉంటారేమో అనుకుంటే, అఫ్కోర్స్ నా మనసులో నేనేం కావాలనుకునేది నా ఉద్దేశం, కానీ అందరూ ఏం కావాలనుకునేది అది ఇంపార్టెంట్ కదా. మేము అనుకున్నాము యాక్చువల్గా, ఎందుకంటే మహిళగా మీరు గట్టిగా ఫైట్ చేశారు కాబట్టి మహిళా కార్పొరేషన్ చైర్మన్ మీకు కమిషన్ ఇస్తారేమో అని అనుకున్నాము. మహిళా కమిషన్ ఇస్తుంటే దానికి న్యాయం చేసేవాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ. నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఏంటంటే కమిషన్ అంటే పాలిటిక్స్కి దూరంగా ఉండాలి. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు అది ఇయ్యరు, నా వాయిస్ ఉంది కాబట్టి మాట్లాడవలసి వస్తుంది కాబట్టి ఇంకేదైనా పెద్ద కార్పొరేషన్ ఇస్తారు అనుకున్నాను. మహిళా కమిషన్ లాస్ట్ మినిట్ వరకు నేను కోరుకున్నది అది. నాయకులు ఏం కోరుకున్నారో ఏమి ఇవ్వాలనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను కోరుకున్నాను. అఫ్ కోర్స్ పార్టీ
పార్టీ వ్యక్తిగా మాట్లాడడానికి దూరం ఉంచలేదేమో అనుకుంటే, అట్ ద సేమ్ టైం వేరేది కూడా పెద్ద కార్పొరేషన్, జనరల్ కార్పొరేషన్ వచ్చేది కదా, జనరల్ కార్పొరేషన్ కూడా కాకుండా పరిమితమైనటువంటి స్థానానికి పర్మిట్ చేశారనేది కొంత బాధ. ఇంకేం లేదు. నిజంగానే మీకు సీట్ విషయంలో కూడా న్యాయం జరిగింది, కాంప్రమైజ్ అయ్యారు, ఇన్ఛార్జ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కార్పొరేషన్ ఒకవేళ ఇంతకుముందు ఏర్పడి ఉంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే నేను కూడా న్యాయం చేసేదాన్ని, నా కార్పొరేషన్కి నేను కూడా న్యాయం చేసేదాన్ని. ఇంకా ఫైట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి నాకు ఒక ఫైటర్గా నాకు అవకాశం ఉంటుండే. కానీ కొత్తది, దీన్ని ఇప్పుడు పూర్తిగా తీర్చిదిద్దడానికి కొంత సమయం అంటూ పడుతుంది. దీంట్లో నిధులు కేటాయించిపించుకోవాలి, దీని విధి విధానాలు తయారు చేయాలి, దీనికి అన్ని చాలా లెక్కపత్రం ఉంటుంది. నేను ఇప్పటివరకు వైశ్యుల దగ్గర మంచి ఆదర అభిమానం పొందిన దాన్ని, గౌరవం కూడా పొందిన దాన్ని, ఒక నా మీద సింపతి కూడా ఉంది. టికెట్ కోల్పోయింది, ఫైటరు, పార్టీ మారలేదు, పార్టీకి కట్టుబడి పనిచేస్తుంది, పార్టీ విధానం మీదే ఉంటుంది. ఎన్ని మంది పిలిచినా కూడా, చాలా మోస్ట్లీ తెలుసు వేరే పార్టీలో ఉన్నారు వైశ్యులందరూ, బీజేపీ బీఆర్ఎస్లో ఉన్నారు, ఎంతమంది పిలిచినా కూడా ఎంత ఇబ్బందులు అయినా కూడా నేను పోలేదనే అదొక సెంటిమెంటు, ఒకటి నా మీద సానుభూతి అయితే ఉంది అందరికీ, మా వైశ్యులకి. సో సరే, ఏది ఏమైనా కూడా నేను అనుకున్నది, ఊహించినది అన్నీ మనం ఊహించినవి జరిగితే అసలు మనుషులు ఎందుకు అవుతారు, దేవుళ్ళే అవుతారు కదా. ఊహించినవి జరిగితే, ఊహించనివి జరగనివే మానవ సహజము. సరే, ముందు ఉంది, ఇప్పుడైతే ఒక మెట్టు ఎక్కాము, ప్రభుత్వంలోకి ఎంటర్ అయ్యాము. చూద్దాం నా వల్ల ఎంతవరకు ప్రయోగం చేయగలుగుతాను. నిధులు ఇవ్వాలి, నేను చెడ్డ పేరు కూడా, ఎందుకంటే నాకున్న మంచి పేరుతో పాటు నేను ఒకవేళ ప్రభుత్వాన్ని ఇప్పుడు కొత్త కార్పొరేషన్ నాకు నిధులు ఇవ్వకుండా కనుక ఎంటీ కార్పొరేషన్ ఉంటే నేను కష్టపడాల్సి వస్తుంది కదా, ఉన్న పేరు పోగొట్టుకుంటా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి గట్టిగా నిధులు ఇవ్వాలి. నా డిమాండ్, మా వైశ్యుల డిమాండ్ 1000 కోట్లు. ఎందుకంటే మాకు రిజర్వేషన్స్ లేవు, ఉద్యోగాలు లేవు, ఉన్న వ్యాపారం, మా కులమే వ్యాపార కులం. మరి అందులో కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం, చిన్న చిన్న వ్యాపారస్తులు చితికిపోయి అసలు ఎట్టుకు పనికి రాకుండా పోతున్నారు. అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, అందరినీ ఆదుకోవాలి, విద్య, వైద్యం, ఉపాధి ఇన్ని కలగాలి. కాబట్టి అన్నిటికీ సరిపడా మా పేద ఆర్యవైశ్యుల్ని కాపాడాలి అంటే ప్రభుత్వం నాకు ఇంతటితో సరిపెట్టకుండా నిధులిచ్చి, పెద్ద ఎత్తున నిధులిచ్చి కార్పొరేషన్ని గట్టిగా, పటిష్టంగా, బలంగా చెయ్యాలి అని అంటే మరి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. సో ఇక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. ఇక బీఆర్ఎస్లోంచి చాలామంది రావడం జరుగుతుంది. అనివార్యంగా చూసాక 10 సంవత్సరాలు కేసీఆర్ పక్కనే ఉండి, కేసీఆర్తోనే తిరిగి, కేసీఆర్ అన్ని పదవులన్నీ అనుభవించి, ఈరోజు మళ్ళీ ఆయన కూతురుతో సహా, అంటే గద్వాల విజయలక్ష్మి గారితో సహా కేకే గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ఒక సీనియర్ నాయకురాలుగా మీరు ఎలా చూస్తారు? అంటే నేనైతే ఒక మాట నా వ్యక్తిగతంగా చెప్తాను, పార్టీ పరంగా కాకుండా కూడా. ఒకటి, హైదరాబాద్లో పార్టీ వీక్ ఉండే కాబట్టి, గెలవలేదు కాబట్టి కొంతమేరకు ఆ విధంగా పార్టీ స్టెప్ తీసుకుందని పార్టీ లైన్ ఉండొచ్చు. కానీ నా మేరకు, నా వరకు నేను ఒకటే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ గతంలో జెండా మోసి కష్టపడి, కష్టకాలంలో పార్టీకి రక్తాన్ని కళ్ళల్లో చిందించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, భుజాలు కాయలు కాసేటట్లా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అవతల అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు పెట్టినా కూడా లొంగకుండా ఒక ఖచ్చితమైనటువంటి జెండా మీద గౌరవంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా అది పార్టీ బలం చేకూరడానికి అయితే ఓకే, కానీ మా మీద, మా కార్యకర్తల మీద చిన్నగా ఇబ్బందుల నుంచి పెద్ద ఇబ్బందుల వరకు ఎదుర్కొని పార్టీ లైన్లో పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళని మాత్రం మర్చొద్దు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒకటి తీసుకోవడానికి ముఖ్య కారణం ఒకటి కావచ్చు, మాటికి ముందు మీ ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది అని వ్యంగ్యంగా వెక్కిరించినట్టు ప్రజాపాలన కొనసాగనీయకుండా కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే విధంగా మా ప్రభుత్వానికి, నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఇబ్బందులు పెట్టినటువంటి మాట వాస్తవం. 4 నెలల నుంచి పట్టుమని 3 రోజులు కూడా కాలేదు అధికారంలోకి రాగానే 3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి గారు మాట్లాడిన మాట. ఆ కడియం శ్రీహరి గారు ఇలా వాళ్ళ కూతురుతోటి అక్కడ బీఆర్ఎస్లో ఆల్రెడీ ఎంపీ సీట్ ఇచ్చినా కూడా అది క్యాన్సిల్ చేసుకుని అక్కడ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏంటి కారణాలు? బహుశా నేను ఇంతకుముందు అది చెప్తున్నాను, అది బ్రేక్ ఇచ్చి మళ్ళీ అడిగావు కాబట్టి, కడియం శ్రీహరి మళ్ళీ మా ప్రభుత్వమే
మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు ఫామ్ చేస్తా అంటే ఆయన ఉద్దేశం కేసీఆర్కి ఇండైరెక్ట్లీ నేను కాంగ్రెస్లోకి పోతా, గవర్నమెంట్ ఉంది అని చెప్పుకున్నాడేమో అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది నాకు. ఇండైరెక్ట్లీ కేసీఆర్కి వాన్ చేసిండేమో. ప్రజలు మా నాయకులు అందరం కూడా పొరపాటు పడ్డట్టున్నాం. కానీ కడియాన్ శ్రీగారు లాంటి వాళ్ళు ఇట్లాంటి పెద్ద వయసులు గౌరవించాలి. కానీ అట్లాంటి మాటలు మాట్లాడి మళ్ళీ పార్టీ మార్చి కాంగ్రెస్లోకి వస్తున్నప్పుడు వాళ్ళు సిగ్గుపడాలి, పార్టీ కాదు వాళ్ళు సిగ్గుపడాలి. ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీ ఇప్పుడు అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చి మా పోరాటం అంతా వాళ్ళ మీదే ఉండే కదా. మళ్ళీ మీరే మా దగ్గరకు వస్తే మా పోరాటం ఎవరితో జరిగిండే ఇన్నాళ్ళు అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. కాబట్టి ఎవరు వచ్చినా కూడా తీసుకోండి, అంటే ఎవరు పనికొచ్చే వాళ్ళు, పార్టీకి పనికొచ్చే వాళ్ళు తీసుకోండి. కానీ గత కాంగ్రెస్ సీనియర్ అండ్ వాళ్ళకు ఒకటే జెండా, కాంగ్రెస్ జెండా తప్ప వేరే జెండా తెలియనటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వీళ్ళే డామినేట్ చేస్తున్నారు ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో. టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడెక్కడ వస్తున్నారు అక్కడక్కడంతా టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ముందు మళ్ళీ అక్కడ 10 ఏళ్ళ అధికారంలో మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా కార్యకర్తలకి మా వాళ్ళకే డామినేట్ చేసి వాళ్ళే ముందు పీట వేసుకొని నిలబడుతున్నారు, కూర్చుంటున్నారు. ఎమ్మెల్యేల పక్కన ఉండనిస్తలేరు, కనీసం వాళ్ళ పనులు కూడా చేసుకొని ఇస్తలేరు, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు గతంలో అధికారంలో రావడానికి ఎంతోమందికి చిన్న కార్యకర్తలు చిన్నోళ్ళకి మాట ఇచ్చుంటారు, పెద్ద నాయకులు పెద్దోళ్ళకి మాట ఇచ్చుంటారు. ఆ పనులు కూడా చేసుకొని ఇవ్వకుండా మళ్ళీ వీళ్ళే వచ్చి డామినేట్ చేస్తున్నారు. అది నడవనీయొద్దు అనేది మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకు ప్లీజ్ విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, ఏ ఒక్క కార్యకర్త ఇష్టపడకుంటే కూడా మేము తీసుకోము అని చెప్పారు. ఆ మాట కట్టుబడి తీసుకున్నా కూడా ఇప్పుడు అవసరాల మేరకు పార్టీ అధికారంలో ఉంటేనే ఎవరమైనా మేము చేసిన దానికి ఫలితం. మళ్ళీ మేము అధికారాన్ని పీకేస్తాము, చీల్చేస్తాము, పడగొడతాము అన్నప్పుడు మేము ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు. కాబట్టి అవతల వీక్ అయితే డెఫినెట్గా వాళ్ళ నోట్లో నుంచి మాటలు బంద్ అవుతాయి. ఇది మాత్రం అందరు గ్రహించారు. అందరు కూడా అన్నారు వీడి బతుకులు అని. బూతులు ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. మాటికి ప్రభుత్వం కూలిపోతుందన్న ఈ దొంగలకి మొత్తం ప్రభుత్వం అక్కడున్న ప్రతిపక్షమే లేకుండా చేస్తే ఎవరి నోట్ల నుంచి మాటలు వస్తే చూద్దామని మా దగ్గర జనరల్గా ఓరల్గా మాట్లాడుకున్నటువంటి కామన్ మ్యాన్. ఎందుకంటే కోరుకొని కాంగ్రెస్ని ప్రజలు ఈరోజు ఎంచుకొని పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత మాటికి ముందు ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడిన నాలుకలకి వాతలు పెట్టడానికి కోసమే ఈ గేట్లు తెరవడమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు 39 మంది ఉన్నాం, వాళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళు 7 మంది ఉన్నారు, మేమందరం కలిస్తే మీ ప్రభుత్వాన్ని పాడేస్తాము అనే మాట ఎంత తప్పు. అది రాజ్యాంగం ప్రకారం తప్పు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద మీరు తప్పు మాట్లాడితే అది నేరం కింద భావించాలి. కాబట్టి ఆ నేరం మాటలు మాట్లాడకుండా మీ నేలకకు మాత్రం వాతలు పడుతున్నాయి. వద్దు అన్న కాంగ్రెస్లోకి రావడానికి రెడీగా ఉన్నారు. మేమేమి బొట్టు పెట్టి పిలవట్లేదు వాళ్ళే మీరు చూసారు కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోతే వేం నరేందర్ రెడ్డి దగ్గరికి, వేం నరేందర్ రెడ్డి గారు మాట్లాడకపోతే ఏకంగా మా కర్ణాటక డీకే శివకుమార్ దగ్గరికి కూడా పోతున్నటువంటి దాఖలాలు చూడండి. వాళ్ళు ఏ రకంగా ఎంత పిచ్చి పీక్లకు పోయింది. ఈ విధమైనటువంటి ప్రయత్నాలు దీనికి కారణం అంటే అక్రమాస్తులు ఏదైతే ప్రభుత్వం కొల్లగొడుతుంది, ఈ అక్రమాస్తులు అవినీతినంతా కూడా ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా చేస్తూ అవినీతి 100% అదే. కానీ నేనైతే మా పార్టీ కేకే గారు కూడా ఆయన ఆక్రమించుకున్నటువంటి కొన్ని పార్కులు ఏవైతే ఉన్నాయో, శ్మశానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కాపాడుకోవడానికి ఎవరికి కూడా నేను అనుకుంటున్నా, మా నాయకులకు కూడా చెప్తున్నా, వాళ్ళు మా పార్టీలో ఉన్నా సరే అవతల పార్టీలో ఉన్నా సరే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. నా పార్టీలోకి వచ్చిండని పీటీఎస్ కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేశాను. ఇది నా తెలంగాణ ప్రజల ఒపీనియన్ నేను చెప్తున్నా, మా పార్టీ కార్యకర్తల ఒపీనియన్ నేను చెప్తున్నా. వాళ్ళు వచ్చి ఈరోజు తప్పు చేసి ఒకవేళ వాళ్ళు నిజంగానే అక్రమాలు చేసి ఉంటే కనుక అవి ఎవడైనా సరే ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తన పని తను చేసుకొని పోవాలి, చట్టం తన పని తను చేసుకోవాలి. ఎవడు అక్రమంగా ఆక్రమించుకున్నా సరే తీసుకోవాలి, వాపస్ తీసుకొని తెలంగాణ ప్రజలకు మాత్రం అంకితం చేయాలని కోరుకుంటున్నాను. డిమాండ్ ఇట్స్ ఎ రియల్ ట్రూత్ ఇది. ఎందుకంటే మేమే కొట్లాడినాం గతంలో, వాళ్ళ మీద మేమే కొట్లాడినాం. మళ్ళీ మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని సహకరిస్తే మమ్మల్ని కూడా క్షమించారు ప్రజలు. కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకి వాళ్ళు వచ్చినా కూడా ప్రభుత్వం గట్టిగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు వస్తే ప్రభుత్వం వాళ్ళు ఏం చేయజాలక కామ్గా కూర్చుంటారని ఒక రకమైనటువంటి బయట ఉన్నటువంటి టాక్. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు ఏవైతే అక్రమాలు చేసినారో ఎవరైనా సరే మా పార్టీ మీ పార్టీ అని కాదు, అతీతం ఇది.
ప్రభుత్వము ప్రజల పైసాది. కాబట్టి ఎవడున్నా లాక్కోవాల్సిందే. ఎవరున్నా దానికి ఇప్పుడు మేమందరం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం. అట్లా తప్పులు చేయాలనంటే ఎవరైనా ఏ దారిలోనే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న చేయాలనుకున్నాడు ఎవడైనా చేస్తాడు. కాబట్టి మేమందరం కష్టపడి కట్టుకున్న గూడు ఇది. ఈ గూడు జరపడానికి, ఈ ప్రజల్ని మోసం చేయడానికి ఎవడైనా దొంగ వెధవలు ఎవరైనా మా పార్టీలోకి ఎవడొచ్చినా కూడా వాళ్ళ ఆస్తులు మాత్రం జప్తు చేయాల్సిందే. నేను సీరియస్గా చెప్తున్నా. ఉంటే గనక 100% వాస్తవాలు నిజాలు నిరూపితమైతే డెఫినెట్గా వాళ్ళే జప్తు చేయాల్సిందే. ముఖ్యంగా చూసుకుంటే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ సిండేగా మారబోతున్నారు అనేది చాలామంది మాట్లాడుకుంటారు. ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి వాక్యాలు? ఏమున్నది అన్నాడు బీజేపీలో, ఏమున్నది టీఆర్ఎస్లో ఏముంది? అంతకాలే కాంగ్రెస్లోకి వస్తే ఏక్నాథ్ షిండే, దోనాథ్ షిండే, త్రీనాథ్ షిండే ఏడికేలు వస్తారు. ఇంకా మొత్తం కాంగ్రెస్ మయమైనాక ఇక గివ్వే ముచ్చట్లు ఆడొద్దనే రేవంత్ రెడ్డి గారు మా గేట్లు తెరిచినాము అంటున్నారు. 10 మందిని గుంజుదాం, 4గురిని గుంజుదాం అనే ఆలోచన గనక మీకు వస్తే గనక ఆలోచనలు ఎట్లా ఉంటాయో ఒక ప్రైవేట్ ఛానల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విని ఉంటారు మీరు. ఒకవేళ నన్ను సక్రమంగా ప్రజాపాలన చెయ్యనీయకుండా అడ్డుపడే ప్రయోగాలు ఏవైనా చేస్తే ఇక నేను ఏందో చూపిస్తా అనే మాట మాట్లాడాను. కాబట్టి ఇట్లాంటి ముచ్చట్లు మీ దగ్గర పెట్టుకోండి. మీరు కావాలంటే మహారాష్ట్రలో కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో చేసినట్టు ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ అవి కూడా చూపిస్తాయి. ఆ రాష్ట్రాలలో మీరు కూల్చేసినటువంటి రిజల్ట్స్ చూపిస్తాయి. అలాంటి అవకాశం మన సౌత్ ఇండియాలో జరిగే అవకాశం లేదు. అందులో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఇక్కడ గతంలో ఇక్కడ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ బీజేపీకి ఇక్కడ అలాంటి అవకాశాలే దొరకవు. ఏదో ఎగురుతున్నారు అంతే. బీఆర్ఎస్ చచ్చిపోయింది కాబట్టి బీజేపీకి ఏదైనా ఉనికి కనబడుతుందేమో అనుకుంటారు. కానీ అవి 3-2 సీట్లకు అంకితం తప్పించి అంతకు మించి ఉండదు. ఎంత ఎగిరినా ఎగిరెగిరి దంచిన గంతే కూలి, నిలబడి దంచిన గంతే కూలి. మీకు వచ్చే 2-3 సీట్లు ఉండొచ్చు. గౌడి మీదనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు చెప్పుకోలేని పరిస్థితి. కేంద్రంలో 10 ఏళ్ల నుంచి ఉండి తెలంగాణకు రావాల్సిన వాటల్ని కానీ, తెలంగాణకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కానీ, నేను భారతదేశం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తెలంగాణకు అడుగుతున్నా. నేను రేట్లు పెంచి ప్రతి ఒక్క వస్తువు ఎందుకు కొనుక్కుంటున్నా? ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ కారణం. తెలంగాణ గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి తెలంగాణ విభజన చట్టంలో అమలుపరిచినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఒక్కదాని మీద కూడా ఫైట్ చేయనటువంటి బీజేపీ ఎంపీలకు మళ్ళీ మేము ఏ మోహం పెట్టుకొని మా దగ్గరకు వస్తారు. మేము ఏ విధంగా మీకు ఓటేయాలి? కాబట్టి మాకు వాళ్ళు ఏదో బీఆర్ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మేమే తోపులం అనుకుంటారు. ఆ తోపులు గీపులు ఏముండవు. తెలంగాణ ప్రజలు వివేకులు. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మాది. పోరాటం చేసుకున్న తెలంగాణ మళ్ళీ తీసుకొని పోయి ఇంకొక మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి పార్టీ చేతిలో ఎక్కువ సీట్లను ఇచ్చి రేపు పొద్దున కేంద్రంలో అధికారం వస్తే మళ్ళీ ఈడేమన్నా మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఏదైనా పప్పం గడుపుకుందాం అనుకుంటున్నారేమో. కేంద్రంలో మీ ఉనికి పోతుంది. రాష్ట్రంలో కూడా మీ కరాకొర బీఆర్ఎస్ చచ్చిపోయింది కాబట్టి మీకు 2 సీట్లు అదనంగా పెరుగుతుండొచ్చు తప్పించి మాది 12, మేము 10 అబోవ్ 12+ టార్గెట్ మాది ఉంది. ఇక మహా అయితే మీరు 3-4 సీట్లకు అంకితం అవుతుండొచ్చు. బీఆర్ఎస్కి అయితే వచ్చే అవకాశాలే లేవు. సో దట్ వాళ్ళు కింగులు, మేమేదో ఏక్నాథ్ షిండేలో అనుకుంటున్నారు. కానీ అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి బండకేసి కొట్టమని తెలంగాణ ప్రజలకు అంటున్నా. మీరిచ్చిన తీర్పు ఇది. మీరు ఇచ్చిన తీర్పుని ఏక్నాథ్ షిండే మేము ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాము అంటే అవన్నీ గాడ నడిచినాయి, గిడ నడవయని ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఓటేసి మళ్ళీ వీళ్ళని ఏడికి పంపించాలనో అడిగి పంపించని తెలంగాణ ప్రజల్ని నేను కోరుకుంటున్నా. చూస్తే ఈ మధ్యకాలంలో బాగా హల్చల్ అవుతున్నటువంటి అంశాలు ఫోన్ ట్యాపింగ్. ఇది అంటే ఇది చాలా పెద్ద కుంభకోణం కింద అభివర్ణిస్తూ ఉన్నారు. ఏంటి అసలు దీని గురించి మీరు ఏం మాట్లాడారు? మనకు తెలిసిన విషయమే. గత వారం రోజుల నుంచి ఇది సందడిగా నడుస్తున్నటువంటి విషయం. కాళేశ్వరం ఎట్లా అయితే స్కాములతో చేసిండ్రో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనీ లాండరింగ్ కన్నా పెద్ద నేరం. ఇది పెద్ద నేరం. ఇది ఎందుకంటే ఒక వ్యక్తికి కావాల్సినటువంటి పర్సనల్ సంభాషణ, పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి విషయం ఏది కూడా బయటికి రావద్దు. జనరల్ గోప్యంగా ఉండాల్సింది. అలాంటిది భార్యాభర్తల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళ ప్రైవేట్ విషయాలన్నిటినీ ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు సేకరించడం అనేది అది అన్నిటికన్నా పెద్ద నేరం ప్రపంచంలో. అన్నిటికన్నా పెద్ద నేరం. దాన్నే మీరు నేరంగా కాకుండా ఏదో 2-3 లుచ్చగాండ్లు పనికి మాలినోళ్ళే ట్యాపింగ్ చేస్తే అయిపోతుందా? అవును చేస్తారేమో చేసిన లుచ్చ పనులకు అని కేటీఆర్ మాట్లాడుతుంటే నేను అంటున్నా
మీరు లుచ్చా పనులు చేసినందుకే, ఇదే మాట, లుచ్చా పనులు చేసినందుకే మిమ్మల్ని దింపి ఈరోజు మూలకేసారు ప్రజలు. ఇంకా అసలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ అహంకారపూరితమైనటువంటి మాటలతోనే నీకు గర్కనా ఘాటుగా చేసి పెట్టారు. నీ చెల్లెలేమో తిహార్ జైల్లో, నువ్వేమో ఫోన్ ట్యాపరింగ్లో ఇట్లాంటి ముచ్చట్లు, మీ భావనేమో ఇంకో రకం, మీ నాయనేమో ఫామ్ హౌస్లకు అంకితం. మరి ఆ ఎర్రబెల్లి దయాకర్ భార్యను ఎవరు, ఆమె కూడా సొంతంగా ఎవరు ఏమో మంత్రి ఫోన్లు, భార్యవి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయించినంటే మీ ఎంత నీచానికైనా ఒడిగట్టగలుగుతారు, ఎంత గలీజ్ పనులన్నా చేయగలుగుతారు అనేది సొంత భార్య మీద, కుటుంబ సభ్యుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎంత గలీజ్ వ్యవహారమో ఒకసారి ఆలోచించండి. అధికారం, అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం మీ చేతిలో ఉండే కాబట్టి ఇష్టానుసారంగా చేసుకున్నారు. కాబట్టే దీనికి మేము చెప్తున్నాం, పూర్తిగా దీని వెనకాల ఉన్న కథాకారకాన్ని ఎట్లాగో బయటపడుతుంది. కానీ ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ గోప్యంగా ఉండాల్సినటువంటి సంభాషణ విషయాన్ని ఫోన్లో ఉండాల్సినటువంటి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఎవరైతే మీరు ట్యాంపింగ్ చేసిండ్రో అది ఇద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి రహస్యాన్ని మీరు, మంచి చెడులు ఉంటాయి, భార్యాభర్తలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, కుటుంబం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ డేటా అంతా తెలుసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వ్యాపారస్తులకే కానీ బిజినెస్ రకరకాలు ఉంటాయి కదా, ఏదో మంచికో చెడుకో ఏదైనా సంభాషణలు జరిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి, ఇది ఎంతవరకు కరెక్టా అని అడుగుతున్నాను నేను. మళ్ళీ 2-3 అంట, 100,000 మంది, 5,000 నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, సొంత పెళ్ళాల మీదనే చేసిన వాళ్ళు వాళ్ళు ఇంకెవరి మీద వదులున్నారు కదా. ఇట్లాంటి ఇంతమంది ఒక 5,000 మందికి పైచిలుకుగా ఫోన్ ట్యాంపరింగ్ చేసిండ్రు అనేది అసలు ఎంత గలీజ్ వ్యవహారమో నాకు అర్థమవుతలేదు. దాని వెనకాల ఒకళ్ళు తిహార్ జైలుకి ఇంకేదైనా ఉందా దానికన్నా పెద్దది నాకైతే తెలియదు. మరి ప్రస్తుతం ఇక అక్క, అన్న, చెల్లెళ్ళు, బావ అందరు కలిసి లైన్గా ఆనే పెడితే పని అయిపోతుంది. ఒకటోసారి ఎట్లాగో అరెస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఎప్పుడో ఒకరోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కుటుంబ సభ్యులు, సంతోష్ రావుతో సహా ఎప్పుడో ఒకరోజు అరెస్ట్ అవ్వాల్సిందే. వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి నేరాలే కేసు విషయంలో కూడా కేటీఆర్ మీద కూడా ఒత్తిడి అప్పటి నుంచే ఉంది కదా. అసలు రేవంత్ వీళ్ళేమో మా ఫోన్లు ట్యాపరింగ్ చేసిండ్రు, కానీ వీళ్ళు చేసే ప్రతి పనిని మేము పసిగట్టినాం. డ్రగ్స్ విషయం మేమే బయటికి తీసినాం. ఫస్ట్ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని తీసింది ఫస్ట్ బయటికి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల క్రితమే చెప్పారు, మా ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలోనే చెప్పారు, నాకు సంబంధించి పార్టీకి సంబంధించి హెల్ప్ చేద్దాము ఎలక్షన్లలో, అంటే ఏదో రకంగా పనిచేద్దాం, క్యాంపెయినింగో లేకపోతే మీడియా త్రూ ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దామన్న 70 మంది ఫోన్లు ట్యాంపరింగ్ చేసి పెట్టినరు అని అంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఎలక్షన్ల ముందే చెప్పారు, మీరు చేసిన ప్రతి విషయం మేము బయటికి తీసినాం, ప్రతి విషయం మేము బయటికి చెప్పినాం. కానీ ఆ రోజు మీ ప్రభుత్వం ఉండడం వల్ల విచ్చలవిడిగా భయం లేకుండా చేసినటువంటి శాతాలు మీవి. ఈరోజు బీజేపీలో వచ్చి మాకన్నా ఎక్కువ వాళ్ళే వాడుకుంటున్నారు దీన్ని. నాకు అర్థం కావట్లేదు. మా ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు. అసలు ఇన్ని రోజులు మీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కదా, మీకు నిజంగానే ఆ చిత్తశుద్ధి ఉండింటే మీ ఫోన్లు ఈరోజు మీ ట్యాప్ అయినాయని తెలిసినప్పుడు మీకు గతంలో తెలియదా? ఇప్పుడే ఎట్లా తెలిసింది? గతం నుంచే తెలవాలి కదా. మేము ఎట్లా పసిగట్టినాం, అట్లా మీరు పసిగట్టాలి కదా. ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద ముచ్చట్లు నరుకుతున్నారు. కేంద్రంలో ఉన్నది మీరే, సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలన్నీ మీ చేతిలో ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయిందా లేదా మీకు తెలియకుండా ఎట్లున్నది? మేము బయటికి తీస్తే దాని మీద లొల్లి మీరు చేస్తారు. కాళేశ్వరం కథ కంచికి పోయింది, కాళేశ్వరం బీటులు పడింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంగిపోయింది అని మేము బయటికి తీస్తే వాళ్ళు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని వాళ్ళు దాన్ని సిబిఐకి అప్పచెప్పుండి, ఈ కేసు కూడా అంటే సిబిఐకి అప్పచెప్పాలండి. కేల్కతం దుకాణం బందై కవితను అరెస్ట్ చేయడం ఇప్పుడే తట్టుకోలేకపోతున్న వాళ్ళు బీజేపీలు. మళ్ళీ ఇది ఎక్కడ బయటపడగలది? దీని వెనకాల మళ్ళీ ఇదంతా కథ బయటికి తీస్తే మళ్ళీ వాళ్ళ దోస్తాన్ని మిస్ అవుతుందని కానీ, కాబట్టి సిబిఐకి అప్పచెప్పమంటారు. సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుందా? కేసీఆర్కి విముక్తి తప్ప కేటీఆర్ కావాల్సింది జరుగుతుంది. సో దట్ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడానికి నిదర్శనం ఇది. గత 10 ఏళ్లుగా నోరు తెరవని వీళ్ళు ఈరోజు కబుక్కున వచ్చి ఆయన పేరేంది రఘునందను వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, మా ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి అని మాకన్నా ఎక్కువ గట్టి ప్రచారం చేస్తున్నారు. మేమేమో పనిలో ఉన్నాం, వాళ్ళేమో ప్రచారాలలో ఉన్నారు. ఎంతసేపు వాళ్ళకి చేసింది కాకుండా
ఇట్లాంటి విషయాలు సెంటిమెంట్లు బ్లాక్మెయిల్లు ఇట్లాంటి విషయాలు తప్పించి వేరే ఏమీ రావు బీజేపీకి. ఇక టీఆర్ఎస్ అయితే చెతగిలా పడిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. కాబట్టి బీజేపీ ఏమనుకుంటుంది, మేమే మునగాలం, మేమే తోపులం, మేమే ఉన్నాము, నెక్స్ట్ కాంగ్రెస్తో ఫైట్ బీజేపీ అనుకుంటుంది. కానీ అవన్నీ నడవగి పార్లమెంట్ ఎలక్షన్లో నేషనల్ పార్టీలు రెండు యుద్ధం జరుగుతాయి. దాని తర్వాత చిన్న చితక అప్పుడప్పుడు మీరు మాట్లాడాలి తప్ప ఎప్పుడు మాట్లాడడానికి మీకు ఉండదు. ఎందుకంటే మీరు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి నెరవేర్చలేదు. దేశాన్ని 1,20,000 కోట్ల అప్పు, 120 లక్షల కోట్ల మీరు అప్పు చేస్తే ఆయన 7-8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇద్దరికి పెద్ద తేడా ఏమున్నది, పెద్దగా కాదు, అసలు ఈక్వల్ బంధం ఉన్నది. రాష్ట్రాన్ని 7-8 కోట్ల అప్పులు, దేశానికి 120 లక్షల కోట్ల అప్పులు. సో దట్ ఇద్దరు ముసుగు వేసుకొని ఆడిన దొంగలు వీళ్ళిద్దరు. ఓకే. మొత్తానికైతే ఈసారి 10కి 10-12 10కేంటి 17లో 12 ప్లస్ 10+. ఎస్ 10+ కాదు, అరే మళ్ళీ మాట మారుస్తారు. 10+2 10+2 ఏంటి 12+. 12+. సరే, ఓకే, రైట్. కంగ్రాచులేషన్. తప్పకుండా 10-12 సీట్లు సాధించారు. మేమే అక్కడ ఉంది, మేమే అయినాం అనుకో. తెలంగాణ ప్రజల ఆకాంక్ష గతంలో ఇచ్చినటువంటి వీళ్ళిద్దరిని 10 ఏళ్ళు చూసిండ్రు. ఈ కొట్లాడి 400 की बार అంటారు. అబ్కి బాద్ మోదీకు హటావు కూడా అని పబ్లిక్ అంటున్నారు. 2 సార్లు అవకాశం ఇస్తే వీళ్ళేం చేసిండ్రు, వాళ్ళేం చేసిండ్రు ప్రజలు గమనిస్తున్నారు కదా. ఉట్టి పబ్లిసిటీ మీద బతికేటోళ్ళు, సెంటిమెంట్ మీద ఆడుకునేటోళ్ళు తప్పించి వాళ్ళకి జెన్యున్గా వర్కర్, జెన్యున్గా ప్రజల మీద ఫీలింగ్స్ లేవు వాళ్ళకు. కేవలం ఎన్నికల రాజకీయం తప్పించి నిజంగా ప్రజలకు ఏమైనా సేవ చేయాలనుకుంటే మాలా రాగానే ఇందిరమ్మ ఇండ్లో రాగానే పెన్షన్లు ఇవ్వడమో, రాగానే రైతు బంధు వేయడమో, రాగానే ఆరోగ్యశ్రీ ఇవ్వడము, రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడము, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడము, లేదంటే మన ఏమంటారు 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం, ఇట్లాంటి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేది. వాళ్ళు 10 ఏళ్ళైనా 2 కోట్ల రూపాయల గ్యాస్ అనేది ఇప్పుడు అమలు అవుతుందా చూసుకో, మీ ఇంటికి బుక్ చేసుకో మరి. ఎస్, ఎప్పుడో స్టార్ట్ అయింది. 900 కట్టి తీసుకున్న తర్వాత 400 రూపాయలు వాళ్ళ అకౌంట్లకు రిటర్న్ కూడా వస్తున్నాయని చాలా మంది చూపించారు. సో మొత్తానికి అయితే పారదర్శకంగా పాలన కొనసాగిస్తా ఉన్నారన్నమాట. చేస్తాము, చేసి తీరాలి కూడా. గతంలో ప్రజలు చూశారు కదా మా పాలన. వీళ్ళు వచ్చి మీద ఏదో డ్రామాలు చేసారు, అంతా మేమే అన్నారు, కానీ ఏమీ కూడా లేకుండా చేసారు తెలంగాణ. సో ఏదేమైనా మీకు మహిళా కమిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు బాధపడొద్దు దయచేసి, ఎందుకంటే సరే నిజంగానే మీతో మాకున్నటువంటి అనుబంధం, ఎందుకంటే చాలా సరదాగా ఉంటాం మనందరం కూడా. సో మేము కూడా కొంచెం బాధపడ్డాం, కొంచెం మంచి పోస్ట్ వస్తే బాగుండు అనుకుని. సో తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.